సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము 59 రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మార్చి 4వ తారీఖు షిఫ్ట్ నెంబర్ 2కి సంబంధించినటువంటి ముఖ్యమైన మెమరైజ్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. మళ్ళీ చెప్తున్నా, రానున్నటువంటి అన్ని షిఫ్టులకి ఇవి చాలా ఉపయోగపడతాయి. నాట్ ఓన్లీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అండి, రానున్నటువంటి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. చాలామంది షేర్ చేయట్లేదు, లైక్ కూడా చేయట్లేదండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. 1857 విప్లవ వీరుడు రావు తులారాం ఎక్కడ సంబంధం కలిగి ఉన్నారు? వేర్ ఈజ్ రావు తులారాం? ఈజ్ అ హీరో ఆఫ్ ది 1857 రెవల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్. ఏంటండి? రేవారి అనేటువంటి ప్లేస్లో వీరైతే పోరాటం చేశారు. పానిపట్లో 1857 ఏడీలో జరిగిన భారతీయ తిరుగుబాటులో ఇమాం అలీ కలాంధర్ ఒక ముఖ్యమైన వ్యక్తి. 1857లో రోహ్తక్లో జరిగిన భారతీయ తిరుగుబాటులో బిసరత్ అలీ ఒక ముఖ్యమైన వ్యక్తి. 1857లో హిసార్లో జరిగిన భారతీయ తిరుగుబాటులో మహమ్మద్ అజీం ముఖ్యమైన వ్యక్తి. యదువంశీ అహిర్ రాజు లేదా రేవారి అధిపతి రావు తులారాం సింగ్. అతను 1857లో హర్యానాలో జరిగిన భారతీయ తిరుగుబాటులో కీలకమైన వ్యక్తిగా ఉండడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోవాలి. 1857 తిరుగుబాటు నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి ప్రతి షిఫ్ట్లో కూడా. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, 1857 తిరుగుబాటు గురించి ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. ఓకేనా? మరి మీ అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఓకేనా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే 1857 తిరుగుబాటు గవర్నర్ అని కామెంట్ చేయండి, లేదా 1857 తిరుగుబాటు అని కామెంట్ పెట్టినా ఆన్సర్ చెప్తా. ఓకే? క్వశ్చన్ నెంబర్ 2. రామకృష్ణ పరమహంస పశ్చిమ బెంగాల్లోని ఏ జిల్లాలో జన్మించారు? రామకృష్ణ పరమహంస వాజ్ బోర్న్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్? ఏంటండి? హూగ్లీ జిల్లా కమర్పుకూర్ గ్రామము. ఓకే. రామకృష్ణ పరమహంస పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లాలోని కమర్పుకూర్ గ్రామంలో జన్మించారు. అతను ఫిబ్రవరి 28, 1836 జన్మించారు. మరి ఆయన పుట్టిన పేరు గదాధర్ చటోపాధ్యాయ, అంటే ఆయన అసలు పేరండి. రామకృష్ణ పరమహంస గారు అసలు పేరు ఏంటండి? గదాధర్ చటోపాధ్యాయ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. రెపో రేట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ద రెపో రేట్? రెపో రేట్ లేదా తిరిగి కొనుగోలు రేటు అనేది మరి సెంట్రల్ బ్యాంక్ లిక్విడిటీని నిర్వహించడానికి మరియు ద్రవ్యోల్బలాన్ని నియంత్రించడానికి, స్వల్పకాలిక నిధుల అవసరాలను తీర్చడానికి వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చే రేట్ అండి. ఓకే, వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చేటువంటి రేట్ అది. రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ రెండు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వన్. పొటాషియం నైట్రేట్ డాష్ అంటారు. పొటాషియం నైట్రేట్ ఈస్ కాల్డ్ డాష్. ఏంటండి? ఇండియన్ సాల్ట్ పీటర్ అంటారండి దీన్ని. ఇండియన్ సాల్ట్ పీటర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మరి పొటాషియం నైట్రేట్ KNO3ని సాల్ట్ పీటర్ లేదా షోరా అని కూడా అంటారు. ఇది సహజ ఖనిజము. ఇది తెల్లటి ఘన పదార్థం. ఇది నీటిలో కరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్. 1857 విప్లవానికి రాజకీయ కారణాలు ఏంటి? రెండవ క్వశ్చన్ చూసారా 1857 తిరుగుబాటు గురించి. వాట్ ఆర్ ద పొలిటికల్ కాజెస్ ఆఫ్ ది 1857 రెవల్యూషన్? ఆన్సర్, రాజకీయ కారణాలు. బ్రిటిష్ ఇండియా భూభాగం యొక్క చివరి ప్రధాన విస్తరణ డల్హౌసీ కాలంలో జరిగింది. బహదూర్ షా II వారసుడు ఎర్రకోటను విడిచిపెట్టవలసి ఉంటుందని డల్హౌసీ 1849లో ప్రకటించారు. అయితే భగత్ మరియు ఉదయ్పూర్ విలీనం రద్దు చేయబడింది. ఇది మరియు వారి తమ
పాలకులతో పాటు వారి ఇళ్లకు పునరుద్ధరించబడ్డారు. దలౌసి, కరౌలి, రాజ్పుటానాలో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతము అమలు చేయాలనుకున్నప్పుడు డైరెక్టర్స్ కోర్టు దాన్ని తిరస్కరించింది. సరైన సమాధానము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. చిన్హట్ యుద్ధంలో బ్రిటిష్ పక్షాన ఎవరు పోరాడారు? హూ ఫాట్ ఆన్ ద బ్రిటిష్ సైడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ చిన్హట్? ఎవరండి? అవధ్ చీఫ్ కమిషనర్ అయినటువంటి సర్ హెన్రీ లారెన్స్. ఎవరండి? సర్ హెన్రీ లారెన్స్. నెక్స్ట్ వివరాలు చూద్దాం. జూన్ 30న బర్కత్ అహ్మదుల్లా షా కమాండర్గా 5,000 మంది సైనికులతో కూడిన అత్యంత శక్తివంతమైన తిరుగుబాటు సైన్యానికి నాయకత్వం వహించారు. అతను లక్నో వెలుపల చిన్హట్ వద్ద హెన్రీ లారెన్స్తో పోరాడారు. వారి మధ్య జరిగిన ఘర్షణను చిన్హట్ యుద్ధం అంటారు. హెన్రీ లారెన్స్ భీకర యుద్ధం ఫలితంగా మరణించడం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హరిత విప్లవంలో ఏ విత్తనాలు ఉపయోగించారు? వాట్ సీడ్స్ వర్ యూజ్డ్ ఇన్ ద గ్రీన్ రెవల్యూషన్? ఏంటండి? HYV హై ఈల్డింగ్ వెరైటీ అనేటువంటి విత్తనాలు. ఇవి హైబ్రిడ్ విత్తనాలు అండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, మరి నోబెల్ అవార్డు గ్రహీత నార్మన్ బార్లోఫ్ లేదా నార్మన్ బోర్లాంగ్ అండి ఈయన పేరు. మెక్సికోలో అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విత్తనాలు అభివృద్ధి చేశారు. ఈ విత్తనాలు మరింత ఉత్పాదకత మరియు దిగుబడి గురించి వస్తుంది. ఓకేనా? మరి ఇంతకుముందు షిఫ్ట్లో ఏమడిగారండి? భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు అని అడిగారు. MS స్వామినాథన్ గారు. చూసావా? ఇప్పుడు వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ గురించి అయితే అడుగుతున్నారు. సో కాబట్టి ఈ యొక్క వ్యవసాయం పైన హరిత విప్లవం పైన క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశము ఉంది. నెక్స్ట్, 1905లో బెంగాల్ విభజన సమయంలో క్రింది వారిలో భారతదేశ వైస్రాయ్ ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియన్ డ్యూరింగ్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 905? ఏంటండి? లార్డ్ కర్జన్ అండి. ఇంతకుముందు షిఫ్ట్లో ఏం క్వశ్చన్ అడిగారండి? 1905 బెంగాల్ విభజన కారణంగా భారతదేశంలో వచ్చినటువంటి తిరుగుబాటు ఏంటి అని అడిగారు. ఏంటి? వందే మాతర ఉద్యమం. ఓకేనా? వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. లార్డ్ కర్జన్ 1905 బెంగాల్ విభజన సమయంలో లార్డ్ కర్జన్ భారతదేశ వైస్రాయ్. బెంగాల్ విభజనను 1911లో లార్డ్ హార్డీస్ రద్దు చేశారు. లార్డ్ హార్డీస్ 2. ఓకే, లార్డ్ డౌలసీ 1848 నుంచి 1856 వరకు భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్, లార్డ్ డౌలసీ డిఫాల్ట్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. నేరస్తులను కాల్చే విధానాన్ని నిషేధించారు. లార్డ్ కానింగ్ మినహాయింపు సిద్ధాంతాన్ని కూడా రద్దు చేయడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో ఏ శ్రేణులు పశ్చిమ కనుమలలో భాగం కానివి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేంజెస్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది వెస్ట్రన్ ఘాట్స్? ఏంటండి? కమాతే అనేటువంటి శ్రేణులు అండి. అంటే అక్కడ మనకు ఆప్షన్ ఇచ్చారు కమాతే అనేది. ఓకే, కమాతే అనేది ఎక్కడ ఉంటుంది మరి? ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో ఉన్నందున ఇది పశ్చిమ కనుమల్లో భాగం కాదు. నందాదేవి తర్వాత ఘార్వాల్ ప్రాంతంలో ఇది 2వ ఎత్తైన పర్వతం. దీని హైట్ ఎంత అండి? 7,756 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్. మరి పశ్చిమ కనుమల్లో మొత్తం 6 రాష్ట్రాల్లో ఉంటాయండి. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడులో పశ్చిమ కనుమలు అయితే ఉన్నాయి. ఓకే, క్రీస్తు శకము 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఏ నగరంలో మొదటిసారిగా స్థాపించబడింది? In which city was the Supreme Court first established under the Regulating Act of 1773? ఎక్కడండి? కలకత్తాలో ఏర్పాటు చేశారండి. ఓకేనా? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది భారతదేశంలో ఈఐసి యొక్క వ్యవహారాలను నియంత్రించడానికి మరియు అంటే ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకేనా? నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క చట్టంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్. మరి మొట్టమొదటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే సర్ ఎలీజా ఇంపే. ఓకేనా? గమనించాలి. 1991లో సరళీకరణ ఫలితం ఏంటి? వాట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ లిబరైజేషన్ 1991? ఏంటండి? ఇనుము పరిశ్రమను ప్రోత్సహించడం అయితే జరిగిందండి. లిబరైజేషన్ అంటారు ఇది. ఓకేనా? 1991లో భారతదేశంలో ఆర్థిక సరళీకరణ ఫలితంగా దేశంలో పెట్టుబడులు, వాణిజ్యం మరియు అభివృద్ధి పెరిగింది. ఇది కాకుండా పారిశ్రామిక రంగంలో వృద్ధి మరియు సేవా రంగ విస్తరణ కూడా జరిగింది.
సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 4th మార్చ్ సెకండ్ షిఫ్ట్గా చెప్పుకోవచ్చు. థర్డ్ షిఫ్ట్ కూడా మీకైతే అందజేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.